హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా మంచి డెజర్ట్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఎగ్లెస్ క్యారమెల్ బ్రెడ్ పుడ్డింగ్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. నోట్లో ఇట్టే కరిగిపోతుంది. ఎగ్లెస్ బ్రెడ్ పుడ్డింగ్ ఎలా చేయాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా 4 మిల్క్ బ్రెడ్ పీసెస్ని తీసుకొని బ్రౌన్ పార్ట్ మొత్తం కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బ్రెడ్ క్రమ్స్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. బ్రెడ్ని హాఫ్ అన్ అవర్ పాటు బయట ఆరబెట్టుకొని గ్రైండ్ చేసుకుంటే ఇలా పొడి పొడిగా వస్తుంది, లేదంటే ముద్దలాగా వస్తుందండి. మిక్సింగ్ బౌల్ తీసుకొని వెనిలా కస్టర్డ్ పౌడర్ 1/2 కప్పు వరకు తీసుకోవాలి. అందులో 3 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్, అలాగే 1/2 కప్పు వరకు పాలను కూడా వేసుకొని ఉండలు అనేది లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3/4 కప్పు పంచదార ప్యాన్ అంతా వచ్చేలా వేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లో ఉంచి కదపకుండా వదిలేయాలి. పంచదార కరగడం స్టార్ట్ అయ్యాక గరిటెతో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. పంచదార పూర్తిగా కరిగి గోల్డెన్ కలర్ వచ్చాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని రెడీగా పెట్టుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు బౌల్ బేస్ మొత్తం వచ్చేలా స్ప్రెడ్ చేసుకోవాలి. క్యారమిల్ అనేది మాడిపోకుండా చూసుకోవాలండి, లేదంటే చేదొస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని చిక్కటి 2 కప్పుల వరకు పాలను తీసుకోవాలి. పాలు ఇలా బాగా మరిగిన తర్వాత 1/2 కప్పు వరకు పంచదార వేసుకొని పూర్తిగా కరగనివ్వాలి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ముందుగా కలిపెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ని ఇందులో వేసుకొని ఉండలు అనేది లేకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కస్టర్డ్ మిక్స్ వేసుకున్న తర్వాత మంట లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి, లేదంటే అడుగంటుకుంటుంది. కస్టర్డ్ మిక్స్ ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ పౌడర్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బ్రెడ్ పౌడర్ వేసుకున్న తర్వాత ఉడికించకూడదండి. బ్రెడ్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇంత థిక్గా ఉండాలండి. ఇందులో 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని క్యారమెల్ స్ప్రెడ్ చేసుకున్న బౌల్లోకి వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్టీమ్ చేసుకోవడానికి ఇడ్లీ పాత్రలో 1/2 లీటర్ వరకు నీళ్లు పోసి అందులో స్టాండ్ పెట్టి పైన ఈ బౌల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 30 to 35 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 30 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బౌల్ని బయటకు తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత 1 or 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో అయితే 1 or 2 అవర్స్ పాటు ఉంచాలండి. ఇప్పుడు చుట్టూ ఉన్న కార్నర్స్ని లూజ్ చేసి డిమోల్డ్ చేసుకోవాలి. చూడండి, చాలా బాగా వచ్చింది కదా. అంతే అండి, జున్ను లాంటి ఎగ్లెస్ బ్రెడ్ పుడ్డింగ్ని చల్లచల్లగా సర్వ్ చేసుకుంటే సరే. అంతే సింపుల్ కదా. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.